హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక స్వీట్ రెసిపీ. అది వచ్చేసి పండిన పపాయాతో హల్వా అండి. పచ్చి పపాయాతో హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ పండిన పపాయ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే, కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బాండీలోకి 2 స్పూన్స్ వరకు నెయ్యి తీసుకున్నాను. జీడిపప్పు, కట్ చేసిన బాదం, అలాగే కిస్మిస్, వీటినన్నిటిని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను పండిన పపాయాని ఇలా చాపర్ సాయంతో చాప్ చేసి పెట్టుకున్నానండి. వీటినన్నిటిని తీసేసి ఆ పపాయాని ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసి ఆ పపాయ అందులో వేసేసుకొని పపాయ తురుముని అది బాగా ఫ్రై చేసుకున్నానండి. అది కూడా కొంచెం అందులో కొంచెం సేపు అయ్యేసరికి కొంచెం వాటర్ అనేది వస్తుంది. దాని నుంచి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో, లేకపోతే అడుగు పట్టేస్తుంది. నేనైతే 1/2 కప్ వరకు బెల్లాన్ని తీసుకున్నాను 1 కప్పు తురుముకి. మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఒక 2 స్పూన్స్ వరకు ఎక్కువ బెల్లం తురుముని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. 1/4 కప్పు వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం లిక్విడ్గా దాని నుంచి లిక్విడ్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ లిక్విడ్ అంతా కూడా దగ్గరగా అయ్యే వరకు కూడా అలాగే ఉంచండి. సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ చేయండి. అలాగే ఈ యాలక్కాయని దంచి వేసుకున్నాను. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలా అది కూడా వేసేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి. కావాలి అంటే యాలక్కాయ ప్లేస్లో యాలక్కాయ ఫ్లేవర్ బదులు జాజికాయ కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. లైట్గా వేసుకోవాలి, పించ్ ఆఫ్ జాజికాయ పొడి అనేది వేసుకోవచ్చు. అలాగే ముందుగా దగ్గరగా అయిపోయిన తర్వాత నట్స్ ఏవైతే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో వాటన్నిటిని వేసుకుని ఇంకొంచెం ఒక 10 నిమిషాల పాటు దగ్గరకు అయ్యే వరకు అలాగే ఉంచుకోండి. ఈ బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే షుగర్ తీసుకోవచ్చు, లేదు అంటే హెల్తీ ఆప్షనల్గా పటికి బెల్లం పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇలా 10 నిమిషాలు పెట్టడం వల్ల అందులో ఉన్న వాటర్ లిక్విడ్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. సో దట్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇది బయట కూడా 2 డేస్ వరకు నిలువ ఉంటుందండి. కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా చల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి మీ టేస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది మీకు చల్లగా కావాలనుకుంటే చల్లగా సర్వ్ చేసుకోండి, లేదంటే వేడిగా కావాలంటే వేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే పపాయ హల్వా రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.